మాధురి రాథోడ్ వాళ్ళిద్దరిది వీడియో అయితే వైరల్ అయింది కదా. సో ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి దీని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం చెప్తానంటే ఫస్ట్ భార్య గురించి మాట్లాడదాం. దౌర్భాగ్యుడి గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ భార్య గురించి మాట్లాడదాం. బరితెగించిన భార్య గురించి. ఎందుకంటే ఇక్కడ బరితెగించిన మొగుడిని వదిలేసి ఒక ఆడపిల్ల అయ్యుండి ఒక ఆడపిల్లనే టార్గెట్ చేసింది. ఈశ్వర సాయి వాళ్ళ అక్కంట వీడియో తీసేది. ఆమె కూడా నోటికి వచ్చినట్టు చీ చీ అని అంటుంది. మరి అక్కడ ఆమెను సీకొట్టేటప్పుడు ఇక్కడ వాళ్ళ తమ్ముడిని కూడా సీకొట్టాలి కదా. లెక్క అయితే ఈశ్వర సాయిని కూడా సీకొట్టాలిగా. అక్కడ ఆమెను సీకొట్టకుండా ఇక్కడ ఈ మాధురి గారిని ఒక్కదాన్ని సీకొట్టేది ఎక్కడిది? అది తప్పు కాదా? ఆమెదేం తప్పులేదు. లేకపోతే ఒక ఆడది, ఒక భార్య, ఒక బిడ్డకు తల్లి, ఒక బజారు మడిసి అడిగినట్టు ఒరే దాన్ని ముద్దు పెట్టుకున్నావా? ఇంకో మాట అసలు నేను చెప్పకూడదు. ఆడదానిగా తల్లిగా నేను మాట్లాడకూడదు. అయినా అంత బరితెగించి అడిగిందంటే భార్య అనేది. ఫస్ట్ మాధురి గారి గురించి కాసేపు పక్కా పెడతాం. ఆడపిల్ల చేపట్టి ఆమెను పక్కా పెడతాం. ఏమో భార్య కదా, భార్య స్థానంలో ఉందిగా, ఒక బిడ్డగా తల్లిగా. ఆమె భర్త తప్పు చేసిండు కదా, భర్తను ఏ రకంగా అడిగింది, అసలు ఆమె ఏ రకంగా మాట్లాడింది? అక్కడ ఆమె ఏమన్నా బాధ కనపడుతుందా మనకి? రెండు రాష్ట్రాల ప్రజలకు కానీ ఎవరికన్నా కానీ అక్కడ బాధ ఏది? భర్త తప్పు చేసిన ఫీలింగ్ ఏది? అది లేదు కదా. అసలు ఒక ప్లాన్ ప్రకారం ఒకటి, ఒక పథకం ప్రకారం ఒకటి తలుపు తీసుకొని వచ్చి వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెట్టినట్టే ఉంది. కానీ ఏమన్నా ఒక ఆడపిల్ల జీవితం ఆమె కెరీర్ దెబ్బతీయడానికి చేసినట్టే ఉంది. కానీ నిజంగా తప్పు చేసినట్టు అనిపిస్తుందా ఎవరికన్నా? అనిపించాల నాకైతే. మీకు అనిపిస్తుందా? నెక్స్ట్ మాధురి మాట్లాడాలా? ఇప్పుడు సడన్గా షాక్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఒక రూమ్లో బుక్ అయినట్టు ఏం తెలుసు? ఒక ప్లాన్ ప్రకారం వచ్చారు. మరి తలుపు ఎవరు తీసారు? ఇప్పుడు ఆమె బెడ్ మీద ఉంది, ఇద్దరిని ఒకే బెడ్ మీద చూపించలేదు. సో ఇదంతా క్వశ్చన్ మార్క్గా ఉందిగా. ఆయన ఏమో షార్ట్ కట్లో ఉన్నాడు. ఇదంతా క్వశ్చన్ మార్క్గా ఉంది. చూపించామో ముందే చూపించాలి అన్నీ ప్రాపర్గా. అది లేకుండా ఇచ్చలు విడిగా వీడియో తీపిచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఆగమవుతుందని కూడా ఆలోచించకుండా ఒక ఆడదానిలా గాడిదలా ప్రవర్తించింది ఈశ్వర సాయి గారి భార్య. అది మరి దున్నపోతు. అది అసలు ఆడదు కాదు, అది దున్నపోతు అనమాట. ఆడ ఏం జరిగింది? ఆడేమన్నా పంది కనుక బురదలో పొరులతో కంపు కొట్టినట్టు మాట్లాడుతుంది అనమాట. అది అదేమన్నా నేను అదే అనేది. అది ఆడదు కాదు గాడిద అనేది. అదే ముందు ఎత్తదయా? అసలు ఫస్ట్ ఏమైనా వాడుకున్నారేమో చూడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, మన రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఏమనిపిస్తుంది, ఆ అమ్మాయి హఠాత్తుగా ఫేమస్ అయిపోయింది. పాటల్లో ఇద్దరు ఫేమస్ అయింది. ఇద్దరు కష్టం ఉంది అక్కడ. ఫేమస్ అయిపోయారు, మంచి మంచి పాటలు తీసారు, పెద్ద సెలబ్రిటీలు అయినరు. డబ్బు పరంగా ఆర్థికంగా బాగానే ఉంది. ఆమెకి ఏం అవసరం? అసలు డబ్బు కోసం వీళ్ళే వాడుకున్నారేమో మౌడు పిల్లం. ఓ పరంగా ఆలోచించాలంటే డబ్బు కోసం ఆమెను వాడుకున్నారేమో ఇద్దరు కలిసి వాడుకోలేదంటే ఎవరు నమ్ముతారు? మౌడు కూడా ఈశ్వర సాయి కూడా అబద్ధం చెప్పిండేమో. నా పిల్లం బండాలుగుంది, నాకు నచ్చట్లేదని ఆమెను వల్ల చేసుకుంటేమో. ఎవరికేమో తెలుసు? అదే జరుగుద్దేమో. లేటుగా వచ్చి స్పందించదేమో ఆమె. ఇప్పుడు నిజం నిలకడ మేము తెలుస్తుంది కదా ఏదైనా కానీ. నెక్స్ట్ సోషల్ మీడియాలో 90% మాధురి గారి కళ్ళే మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే ఈ మీడియా పరంగా అసలు మాధురి గారు ఆమె ముందు కేసు పెట్టాలి. ఆమె ముందు ఇంత క్యారెక్టర్ మీద అంత ఎలిగేషన్ చేసినప్పుడు నన్ను నువ్వే పెళ్లి చేసుకోవాలని పోయి కూర్చోవాలి. కూర్చుంటే అసలు రంగేందో బయటపడుద్ది. చెప్పు నాన్న. అదే నేను చెప్పలేను. అది అసలు అదే బరితెగించి అడిగింది ఆ క్వశ్చన్. అదేం రియాక్షన్ తీసుకుంటుంది? సంఖలో పెట్టుకొని పోయిన ఆడది, బరితెగించిన ఆడది. భార్య స్థానంలో ఉంటే ఆ క్వశ్చన్లు ఏరే ఉంటాయి. ఇంతకుముందు మనం చాలా మాట్లాడినాం మీడియాలో. భార్య స్థానంలో ఉండాలి. భర్త తప్పు చేస్తే ఒక బిడ్డ ఉండగా నన్ను అన్యాయం చేసినవని చెప్పి వాడిని సొక్కా పట్టుకొని ముందు వాడిని దులుపుద్ది. వాడిని దులిపినాక కదా ఆమె దాకపోయేది. అది ఎక్కడా లేదు. అది ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టు అనిపిస్తుంది అనమాట. నిజమైన భార్య ఒక భర్త తప్పు చేస్తే ఒక సెలబ్రిటీ, ఆమె భర్త ఒక సెలబ్రిటీ. ఫస్ట్ ఆమె భర్త ఒక సెలబ్రిటీ అయితే నా భర్త పరుగు బాధ్యని ఒక తల్లి లోనుండే తల్లి ఉంటుంది. ఒక తల్లి ఆవేశం పట్లకు వచ్చే రాటతోనే మనం ఆ ఈ చెంప వాయించుది కేసు పెట్టుద్ది. నన్ను నా కొడుకుని ఏం చేయాలని, మీరిద్దరు కలిసి మమ్మల్ని చంపాలని అని. ఇప్పుడున్న సమాజంలో అదే నడుతుంది కదా. ఆ రకంగానే రియాక్ట్ అయింది. అది లేదు, అది ఎక్కడా లేదు.
కేవలం ఆమె ఒక్కదానే టార్గెట్ చేసినట్టు అనిపించింది. వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మొత్తం వాళ్ళకి తెలుసు భార్యకి. అవును అవును మరి మొగుడు మంచోడే, మరి అక్కడ తప్పి ఎవరు చేశారు? వీడు మంచోడే కదా, మరి ఆమె అక్కడికి ఎట్టపోయినట్టు ఎవరు పోయినట్టు? ఎవరు పోయినట్టు? ఇప్పుడు దాని మొగుడే కదా ఆడుంది, నీ మొగుడే కదా షార్ట్ లాగ్ మీద కానొచ్చింది, పక్కింటి మొగుడు కాదు కదా. దాన్ని సిగ్గుండాలి ఆ మాట అనేటప్పుడు. నెక్స్ట్ ఇది ఒక ప్లాన్ ప్రకారం వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డబ్బు కోసం కూడా ఇట్టా వేసాలి ఆత్రం, డబ్బు కోసం కూడా ఇప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, ఒక సెలబ్రిటీ బయటకు వచ్చి చెప్పుకోలేదు, చెప్పుకుంటే అవకాశాలు పోతాయి. అంత కష్టపడి పైకి వచ్చిందంటే రీజన్ ఉంటుంది కదా. హఠాత్తుగా బయటికి రావాలంటే అవకాశాలు పోవా? పోతాయి కదా. ఈశ్వర్ సాయి వాళ్ళ అది అసలు షూట్ కోసం తీసుకున్న రూమ్ లాగుంది అనమాట. ఇప్పుడు పక్క నటించే వాళ్ళు పక్క ఉంటారు నటీనటులు, ఆ రకంగా కూడా బుక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఎంత బాధపడ్డానో తెలుసు అంటే ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ అటాచ్మెంట్ గానే ఉండి కూడా ఇలా పట్టుకుందంటే. ఇద్దరు ఒకేసారి క్వశ్చన్ అడిగితే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ అంటా ఉంది, నేను ప్రెగ్నెన్సీలో ఎన్ని బాధలు పడ్డానో కూడా తెలుసు అంటే. ఫ్యామిలీతో అంత ర్యాప్ ఉన్నప్పుడు ఒకసారి కూర్చోబెట్టి చర్చలు జరిపితే అయిపోయింది. రెడీ హ్యాండెడ్గా పట్టుకుని తెలియజెప్పి. ఇప్పుడు అంత మంచి మొగుడు 7 ఏళ్ల నుంచి బాగా చూసుకున్నప్పుడు, కడుపుతో ఉన్నప్పుడు బాగా చూసుకున్నప్పుడు ఆమె కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా. మొగుడు అంత మంచోడని ఆమె చెబుతుంది కదా. చెప్పినప్పుడు మొగుడు పరాయి దాని పక్క దాకా ఎట్టొచ్చిండు మంచోడు అయితే క్వశ్చన్ దానికే. ఫైనల్ గా ఫస్ట్ మాధురి రాతుడి గారిది ఏమీ లేదు అక్కడ, ఆమెదేం తప్పు జరగల. ఇప్పుడు ఇద్దరు కలిసి నటిస్తున్నారు, పోకు డాన్సర్లు ఇద్దరు పక్కన ఉండొచ్చు. ఎందుకంటే షూటింగ్ జరిగే చోట నటించే వాళ్ళంతా ఒక సాట ఉంటారు. ఆ పరంగానన్నా తప్పు జరగాల. డబ్బు కోసమన్నా ఆశపడి ఇద్దరు మొగుడు పిల్లం కలిసి లుచ్చా పని చేసి ఉండాల. ఎందుకంటే ఆమె అన్యాయానికి గురైన ఆ మాధురి గారు కాబట్టి ఆమె వచ్చి బయటకు వెళ్ళి మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. కానీ మనంతటికి మనం ఊహించుకొని చెప్పాలంటే చెప్పలేము కదా. ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే మామూలు విషయమా? ఇప్పుడు అక్కడ మాట్లాడి 2 ఆడ కేడీలుగా వీడియో తీసింది ఒక కేడి, మాట్లాడింది 2వ కేడి. భార్యలుగా భర్తలుగా ఉంది అక్కడెక్కడన్నా ఉందా? లేదు కదా. ఒక బిడ్డగా తల్లిలు కూడా మాట్లాడలేదు కదా. భర్తగించి మాట్లాడింది సొక్కా పట్టుకొని ఊపి నువ్వు ముద్దు పెట్టిన ఏంది? అది ఏం అడుగుడు? ఒక భార్య అడుగుడేనా అది? ఒక భర్త రోడ్డు మీదకి లాగేసి మా ఆయన పత్తిత్త అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయనతో కాపురం ఎలా చేయగలదు? అసలు నాకేమనిపిస్తుంది అంటే కాపురం ఇవన్నీ కాదు. భర్త భార్య ఇద్దరు ప్లాన్ ప్రకారం ఉంటే ఆమె జీవితం నాశనం చేశారు. ఫస్ట్ ఆమెకు న్యాయం చేయాలి వీళ్ళిద్దరు కలిసి. ఆ పరంగా కేసు పెట్టాలని అందరు మీడియా వాళ్ళు కూడా ఆమెకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటే సరిపోద్ది అనమాట, తెక్క కుదురుద్ది. దీన్ని వదలాలా, దాన్ని చేసుకోవాలా. అప్పుడు ఆ వీడియో తీసి మాట్లాడుతుంది చూసినా ఒకటి కేడిది సీ అరే 10 మంది కాడ పండుకుంది ఎట్టరా సీ అంటాను చూసినా దానికి కూడా బుద్ధి వస్తుంది. సిగ్గుండొద్దు ఒక ఆడదాన్ని అనేటప్పుడు, సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. వీడు తప్పులేందే ఆ అమ్మాయి ఒకదాని తప్పు ఎట్టయిద్ది? అసలు వీడియో చేసిండేమో ఆ అమ్మాయిని, ఒక ఆడదాన్ని ఈజీగా వీడియో చేసిండేమో. ఎందుకంటే నమ్మటానికి వీలు లేదు.